హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో థర్డ్ ఎపిసోడ్ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జిన్షావ్ని చూసి ఇద్దరు భయపడిపోతున్నారు. ప్రతిరోజు మీరే మా అమ్మకి కషాయం ప్రిపేర్ చేసి ఇస్తున్నారంట కదా, నేను కూడా ఆ కషాయం ఎలా చేయాలో నేర్చుకోవాలనుకుంటున్నాను, వచ్చి నేర్పించండి అనేసి ఆవిడని కిచెన్లోకి తీసుకుని వెళ్తూ ఉంది. యాక్చువల్గా ఆ కాన్క్యూబన్కి వంట చేయడం రాదంట. ఆమె ఇప్పటిదాకా అసలు కిచెన్లోకే వెళ్ళలేదంట. పొయ్యి మీద ఉన్న గిన్నె కాలుతుందని కూడా ఆమెకి తెలియడం లేదు. అసిస్టెంట్ దాన్ని చేత్తో పట్టుకోకూడదు అన్నట్టుగా సిగ్నల్ ఇస్తూ ఉంది. ఓహో, చేతులు కాలుతాయేమో అనుకుని ఒక క్లాత్ తీసి ఆ గిన్నెను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ వేడి తట్టుకోలేక ఆ గిన్నెని కింద పడేస్తుంది. చూసారా నాన్న, ఆమెకి కనీసం ఈ గిన్నెని ఎలా పట్టుకోవాలో కూడా సరిగా తెలియదు. ఈమెమో ప్రతిరోజు మా అమ్మకి మందు ప్రిపేర్ చేసి ఇస్తున్నానని అబద్ధం చెప్తుంది. ఇప్పుడు ఆ అబద్ధం వల్లే మందంతా కింద పడిపోయింది, ఇంట్లో మంటలు అంటుకునే పరిస్థితి వచ్చింది అని అంటుంది. ఇలా చూడు, నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు, నీకు ఇవేమీ తెలియదు, పోను పోని అన్నీ సర్దుకుంటాయని నాన్న అంటున్నాడు. నేను ఇక్కడికి రావడం ఇదేమి మొదటిసారి కాదు, 9 సంవత్సరాల క్రితము ఒకసారి నేను ఇక్కడికి వచ్చాను కదా అని జిన్షావ్ అంటుంది. ఏంటి, 9 సంవత్సరాల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చావా అని అడుగుతూ అమ్మ షాక్ అయిపోతున్నారు. అవును, నేను 9 సంవత్సరాల క్రితము ఒంటరిగా క్యాపిటల్ సిటీకి వచ్చాను. మా అమ్మా నాన్నల్ని చూడాలని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాను, కానీ నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. నేను నష్టజాతకురాలని చెప్పి నా సొంత తండ్రి నన్ను బయటకు తరిమేశాడు. ఈ పనావిడ ఉంది కదా, ఆవిడే నన్ను తోసేసింది. అప్పుడు నా మెడకి బలంగా గాయమైంది, దాంతో నా మెడ మొత్తం వాచిపోయింది. అప్పుడు నాన్న అదంతా చూస్తూ సైలెంట్ గానే ఉండిపోయాడు, అతను ఏం మాట్లాడలేదని అంటుంది. ఆ మాటలు విని నాన్న భయపడిపోతున్నాడు. నేనేం అలా చేయలేదు, అదంతా జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్, నేను తనని అసలు గుర్తుపట్టలేకపోయాను, ఎవరో వీధి పిల్ల అనుకుని తరిమేయమని చెప్పాను అనేసి ఆ పనావిడి మీద కోపంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ, నువ్వు ఆ రోజు నా కూతుర్ని ఇబ్బంది పెట్టి చాలా పెద్ద తప్పు చేసేసావు, ఆమెను వెంటనే ఇక్కడ నుండి లాక్కొని వెళ్ళి 10 కొరడా దెబ్బలు ఇవ్వమని ఆదేశిస్తున్నాడు. కానీ జిన్షావ్ మాత్రం తగ్గడం లేదు. 10 కాదు 20 దెబ్బలు వేయాలని అంటుంది. ఇంకా నాన్నకి కూడా వేరే ఆప్షన్ లేక ఒప్పుకుంటున్నాడు. సారీ జిన్షావ్, నాకు ఇవేమీ తెలియదు, నన్ను క్షమించు అని అంటూ ఆ అమ్మ జిన్షావ్ దగ్గరికి వెళ్తున్నారు. మీకు తెలియకపోతే ఏం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ చాలా లేట్ అయింది, నేను వెళ్ళి పడుకోవాలి అనేసి జిన్షావ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఆ అమ్మకి మాత్రం చాలా బాధగా ఉంది, బాగా ఏడుస్తున్నారు. ఇప్పుడు జిన్షావ్ పనావిడికి పనిష్మెంట్ ఇవ్వడాన్ని గమనిస్తూ ఉంది. నాకు ఇప్పుడే చాలా హ్యాపీగా ఉందని పనిపిల్ల అనడంతో, లేదు, నాన్న ఆవిడ్ని నిజంగా శిక్షించడం లేదు, తన పేరు కాపాడుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నాడు, నన్ను మొదట ఇంట్లోకి రానివ్వకుండా చేసింది కూడా ఆయనే అని అంటుంది. ఇంకొక వైపు కాన్క్యూబన్ గూలాన్తో కలిసి అసిస్టెంట్ గాయానికి మందు అప్లై చేస్తూ ఉంది. కొడితే నొప్పి కలుగుతుందని మీకు ముందే తెలుసు కదా, మరి ఎందుకు ఇలా చేశారు, ఎందుకు జిన్షావ్ని అంత టార్చర్ పెట్టారని గూలాన్ అడుగుతూ ఉంది. కాన్క్యూబన్ వెంటనే, నువ్వు నోరుమై, అలా మాట్లాడకని అంటున్నారు. మరేంటమ్మా, 6 ఏళ్ల పిల్ల మీకేం అన్యాయం చేస్తుంది, తనని ఎందుకు ఇబ్బంది పెట్టారని మళ్ళీ అడుగుతూ ఉంది. నేను ఇదంతా నీకోసమే చేశాను, నువ్వు కాన్క్యూబన్ కూతురివి, జిన్షావ్ ఇక్కడ లేకపోవడం వల్లే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను గారభంగా పెంచారు. ఆమె తిరిగి ఇంటికి వస్తే నీ కథ పూర్తిగా మారిపోతుంది. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, జిన్షావ్ ఇంటికి చట్టపరమైన కూతురు, నువ్వు అలా కాదు. నీ జీవితం సుఖంగా ఉండాలి అంటే జిన్షావ్కి దూరంగా ఉండాలి. జిన్షావ్ చాలా తెలివైంది, అలానే చాలా డేంజరస్ పర్సన్. ఇప్పుడు నీ స్థానం కోసం నువ్వు పోరాడకపోతే తర్వాత ఆలస్యం అవుతుంది అని గూలాన్కి చెబుతుంది. ఆ మాటలు విని గూలాన్ కూడా కాస్త ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక మరోవైపు మన హీరో జైల్లో ఉన్న ఫెంగ్ మెంగ్ ని కలుస్తున్నాడు. అతన్ని ఉరి తీయడానికి తీసుకుని వెళ్తున్నారు. పాపం అతని ఒళ్ళంతా ఫుల్ గాయాలతో నిండిపోయి ఉన్నాయి. అతను ఇంకా మన హీరోని ఒక ఎనిమి లాగానే ట్రీట్ చేస్తున్నాడు. నీ వల్లే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను, మీ కొత్త పన్ను చట్టాలన్నీ అర్థం పర్థం లేనివి, నేను రాజుగారిని ఎదిరించి మాట్లాడినందుకు నాకు మరణ శిక్ష విధించారు, రాజుగారు నీకు ఫేవర్ చేశారని చెబుతూ అతని చెడ్డ వ్యక్తిలా యాక్ట్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వు ఇంకా నాతో ఇలానే యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావని హీరో అడుగుతున్నాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదని చెప్పడంతో, రాజుగారు భూముల సమాన పంపిణీ విధానాన్ని అధికారికంగా ప్రారంభించేశారని అంటున్నాడు. నువ్వు ఇప్పుడు ఏమన్నావని మళ్ళీ అడుగుతున్నాడు. నువ్వు దేనికోసమైతే ఇంత దూరం పోరాడావో అది జరగబోతుందని అంటున్నాడు. వావ్, సూపర్, నాకు చాలా సంతోషంగా ఉంది, ఫైనల్ గా నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను, నేను చనిపోబోతున్నానని
అని అంటున్నాడు. చెన్ అతనికి థ్యాంక్స్ చెప్తూ మీరు చేసిన ఈ పని వల్ల కోర్టులో ఒక్క మంత్రి కూడా దీన్ని వ్యతిరేకించలేదు అనేసి ఏడుస్తున్నాడు. నేను చనిపోయాక పైనుండి ఇవన్నీ చూస్తూనే ఉంటాను అనేసి అతను నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ సీక్రెట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి లక్ష్యం ఒకటే, వీళ్ళిద్దరూ కలిసి రాజ్యవంశాన్ని కాపాడాలి అనేదే. చెంగ్ తన ఫ్రెండ్ కి మరణ శిక్షణ విధించడానికి తీసుకుని వెళ్తున్నారని చూస్తూ కామ్ గా ఉంటున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి గురించి బయటకు తెలిస్తే ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్ వెళ్ళిపోతూ ఉంటే హీరో బాధపడుతూ నిలబడుకుని ఉన్నాడు. అతనికి ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఉన్నట్టు ఉన్నారు. దాని గురించి ఆలోచిస్తూ హీరో కాస్త దిగులుగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి మంత్రులు దోచుకున్న అక్రమ ఆస్తులంతా కామన్ పీపుల్ కి ఇవ్వాలని వీళ్ళు డిసైడ్ అయినట్టు ఉన్నారు. నీకు ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు, ఇలాంటి రిస్కీ ప్లాన్ లో నువ్వు ఇన్వాల్వ్ కాకూడదురా అని హీరో అంటున్నాడు. నువ్వు కామ్ గా ఉండరా, నాకు ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు కాబట్టే అందరూ ఫ్యామిలీని పోషించడానికి ఎంత కష్టపడుతున్నారో తెలిసింది. కాబట్టి నేను దీన్ని ఊరికే వదిలిపెట్టను, ఏదో ఒకటి చేసి ప్రజలకి న్యాయం చేయాలని అంటున్నాడు. తన ఫ్యామిలీ గురించి బాగా ఆలోచించకుండా అతను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడేంటి అని హీరో బాధపడుతున్నాడు. అతన్ని పనిష్ చేయడానికి లోపలికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో హీరో వాళ్ళ మాస్టర్ ఉంటాడు కదా, అతను ఒక మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నాడు. అందులో ఒక అతను మనం గెలిచామని కేర్లెస్ గా ఉండకూడదు, మన ఫెంగ్ మెంగ్ తన ప్రాణాన్ని త్యాగం చేసి మనకి సక్సెస్ ని రప్పించాడు. ఏంటి చెన్, నీకు హెల్త్ ఏమైనా బాలేదా, ఎందుకు డల్ గా ఉన్నావు, ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వే చాలా కష్టపడ్డావు, నువ్వు కావాలంటే వెళ్ళి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని అంటున్నాడు. లేదు, నాకు రెస్ట్ ఏం అవసరం లేదు, ఆ లిన్ మినిస్టర్ ఉన్నాడు కదా, ముందు అతన్ని ఆ పదవి నుండి తొలగించాలి. కానీ ఆ ప్రిన్స్ చనిపోవడానికి నేనే కారణమని తెలిస్తే అతనేమైనా చేస్తాడేమోనని నాకు కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది అని అంటున్నాడు. జిన్షౌ కళ్ళ ముందు హీరో ఒక అతన్ని హత్య చేశాడు కదా, అతను ఒక ప్రిన్స్ వాళ్ళ కొడుకంట. ఓకే, అతన్ని ఆ పదవి నుండి తొలగించాలి అంతే కదా, దానికి ఒక ప్లాన్ చేద్దామని మాస్టర్ అంటున్నాడు. అందుకోసము లిన్ వాళ్ళ భార్య పుట్టినరోజు ఫంక్షన్ ని యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆ లిన్ ఉన్నాడు కదా, అతను జిన్షా వాళ్ళ నాన్న వాళ్ళ మాస్టర్ అంట. అందుకని వాళ్ళు కూడా ఆ ఫంక్షన్ కి వచ్చినట్టు ఉన్నారు. ఈ ఫంక్షన్ కి ఈషియన్ కూడా వస్తున్నాడు. ఇంకా కొంతమంది చాలా గిఫ్ట్లు తీసుకొని లోపలికి వెళ్తున్నారు. అప్పుడు అందులో నుండి ఒక చిన్న బంగారు బొమ్మ కింద పడుతుంది. వెంటనే దాన్ని తీసుకుని అతను లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఆ ఫంక్షన్ లో జిన్షా కొంతమంది అతిథులు మాట్లాడుకుంటున్న మాటల్ని వింటుంది. ఆ ఊరి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. అలానే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి నిప్పు పెట్టారంట. అలాగే అమ్మమ్మ ప్రతిరోజు ఆమె తినే ఆహారంలో విషం ఉందో లేదోనని వెండి సూదులతో టెస్ట్ చేయించుకొని మరీ తింటున్నారంట. అది విని జిన్షా చాలా టెన్షన్ పడుతూ ఉంది. కరెక్ట్ గా అదే సమయానికి చెన్న ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాడు. దీని గురించి చెన్నని అడిగితే మనకి పూర్తి సమాచారం దొరుకుతుంది. నేను వెళ్ళి అతన్ని మీట్ అయ్యేసి వస్తాను, నా గురించి ఎవరైనా అడిగితే వాష్రూమ్ కి వెళ్ళనని చెప్పి కవర్ చేసుకో అని చెప్పేసి జిన్షా అతని వెనకాలే వెళ్తూ ఉంది. జిన్షా ఒంటరిగా వెళ్ళడాన్ని ఈషియన్ చూసేస్తున్నాడు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అనుకొని అతను కూడా జిన్షాని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక లిన్ ఏమో మన హీరోతో మాట్లాడుతూ, ఏంటి బాబు మీరు ఇంత దూరం వచ్చారు, మనం ఇద్దరం మరి అంత క్లోజ్ కూడా కాదు, మ్యాటర్ ఏంటి, ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను, మీరు మాకు ఒక ఫేవర్ చేయాలి, మీరే మీ పదవి నుండి తప్పుకోవాలి, అలానే వైస్ మినిస్టర్ని మీరు ఆ పదవిలో కూర్చోపెట్టాలని అడుగుతున్నాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే నా పదవి నుండి తప్పుకోమంటున్నావని అతను కోప్పడుతున్నాడు. అది కాదండి, ఒక 30,000 ఎకరాల ఆ స్థలాన్ని కేవలం 2,000 వెండి నాణాలు చెల్లించి అవన్నీ మీ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. అది కూడా కొంతమంది హెల్ప్ తీసుకుని చేశారు. 3,000 ఎకరాలు అంటే చాలా పెద్దది. అది ఎంతమంది పేదలకు చేరాల్సిన స్థలం, మీకు కొంచెమైనా మనసాక్షి ఉందా అని అడుగుతున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఫంక్షన్ స్టార్ట్ అయింది. రండి అని వాళ్ళ భార్య బయట నుండి పిలుస్తూ ఉంది. మీరు ముందు ఫంక్షన్ కి వెళ్ళి రండి, నేను మీకోసం వెయిట్ చేస్తాను అనేసి చెన్న అతన్ని అక్కడి నుండి పంపించేస్తున్నాడు. అతను బయటకు వెళ్ళి వెంటనే నేను చెప్పింది చెయ్యి, అతని ఇంటికి వెళ్ళి ఒకసారి చెక్ చేసిరా, చూసి జాగ్రత్తగా వెళ్ళు, నువ్వే వెళ్ళు, ఇంకెవరిని పంపించకు అని చెప్పి తన అసిస్టెంట్ ని ఎక్కడికో పంపిస్తున్నాడు. మన జిన్షా ఆ మాటలు వినేస్తుంది. చెన్ ఇంత క్రూరుడని నేను అస్సలు ఊహించలేదని అనుకుంటూ ఉంది. అంతలో చెన్ మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారని అంటున్నాడు. నేను ఇక్కడ ఉన్నది చెన్నికి ఎలా తెలుసు అని అనుకుంటూ భయపడుతూ లోపలికి వెళ్తూ ఉంది. నేను మా అమ్మమ్మ గురించి అడగడానికే ఇక్కడికి వచ్చాను, మా అమ్మమ్మ బాగున్నారా అని అడుగుతూ ఉంది. మీ అమ్మమ్మకి ఏ ప్రాబ్లము లేదు, ఆవిడ బాగానే ఉన్నారు, నువ్వు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావని హీరో అడుగుతున్నాడు. ఈ ఆడిట్ ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది, మా అమ్మమ్మని తలుచుకొని నాకు కాస్త టెన్షన్ గా ఉంది అని చెప్పడంతో, ఇలా చూడు, ఇదేమి చిన్నపిల్లలు ఆడుకునే ఆట కాదు, ఇంకా దీని గురించి మాట్లాడకని హీరో కాస్త కోపంగా మాట్లాడుతున్నాడు. అది విని జిన్షా
భయపడిపోతుంది. నేను ఇంక దాని గురించి అడగను అనేసి హీరో కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్తూ ఉంది. ఈ ల్యాండ్ గొడవల్లో నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి మీ అమ్మమ్మే వాలంటరీగా ముందుకు వచ్చారు. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలిసే ఈ పనులన్నీ మొదలు పెట్టారు. ఇందులో ఏ ప్రాబ్లం వచ్చినా మీ అమ్మమ్మ ఫేస్ చేసి తీరాల్సిందే. తోంగ్జోలో జరుగుతున్న కొత్త ట్యాక్స్ విధానానికి ఇది మొదటి అడుగు. ఏం జరిగినా ఇది విజయం సాధించి తీరాలి. జీ కుటుంబం తమ త్యాగంతో ఈ నిర్ణయానికి మద్దతు చూపారు. మీ అమ్మమ్మ ఆ పని పూర్తి చేసే వరకు నాకు ఒక నమ్మకం కావాలి. ఆ నమ్మకమే నువ్వు. కాబట్టి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళడానికి వీల్లేదు. ఆ మాటలు విని జిన్షావ్ బాగా భయపడిపోతూ ఉంది. అప్పుడే తనకి వాళ్ళ అమ్మమ్మ తనని ఎందుకు ఇక్కడికి పంపించారో అర్థమవుతూ ఉంది. చెన్ వెంటనే జిన్షావ్ దగ్గరికి వెళ్లి కూర్చొని, ఇందులో చాలా ప్రమాదం ఉంది, కానీ నువ్వేదంతా అర్థం చేసుకోవాలి. అనాది కాలం నుండి రక్తపాతం లేకుండా భూ సమానత్వం ఎప్పుడూ జరగలేదు. కానీ ఇందులో మనం రక్తం చిందిస్తామా లేక మన శత్రువులు రక్తం చిందిస్తారా అన్నది మనమే డిసైడ్ చేయాలని అంటున్నాడు. అంతలో కరెక్ట్ గా ఈషియన్ లోపలికి వెళ్తున్నాడు. ఒక చిన్న పిల్లని ఎందుకు ఇలా భయపడుతున్నారని అడుగుతున్నాడు. చెన్ ఈషియన్ కి విష్ చేస్తున్నాడు. నువ్వెందుకు ఒక చీమలాగా ఇతన్ని ఫాలో చేసుకుంటూ వచ్చావని జిన్షావ్ ని అడుగుతున్నాడు. జిన్షావ్ వాళ్ళ నాన్న లిన్ మాస్టర్ వాళ్ళ స్టూడెంట్, కానీ మీ మాస్టర్ అలానే ఇతను ఇద్దరు ఎనిమీస్. కాబట్టి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇందులో ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు ఉంది అని ఈషియన్ అడుగుతున్నాడు. అంతలో జిన్షావ్ కి ఏదో అర్థమైపోతుంది. తను వెంటనే నేను ఇక్కడ నుండి బయలుదేరాలి అనేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. తన వెనకాలే ఈషియన్ కూడా వెళ్ళిపోతున్నాడు. చెన్ సైలెంట్ గా నిలబడుకొని వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు. అంతలో అసిస్టెంట్ మాట్లాడుతూ ఈషియన్ అమ్మాయిని మీట్ అవ్వడానికే లోపలికి వచ్చాడని చెబుతున్నాడు. ఈషియన్ ఈ అమ్మాయితో బాగా క్లోజ్ అయిపోయినట్టు ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది అన్నట్టు చెన్ ఆలోచిస్తూ ఉన్నాడు. జిన్షావ్ బయటకు వెళ్తూ ఉంటే ఈషియన్ వేగంగా వెళ్లి తన చెయ్యి పట్టుకుంటున్నాడు. మీకేం కావాలని జిన్షావ్ కోప్పడుతూ ఉంది. నువ్వు అతన్ని ఎందుకు ఫాలో చేసుకుంటూ వెళ్ళావని అడుగుతున్నాడు. అది మీకు అనవసరమని జిన్షావ్ చెప్పడంతో నేను నిన్ను ముందే హెచ్చరిస్తున్నాను. నువ్వు అతనికి కాస్త దూరంగా ఉండడం మంచిది. నీకు మీ నాన్నంటే ఇష్టం లేదని నాకు బాగా తెలుసు, కానీ నువ్వు ఇప్పటికీ గు ఇంటి పేరుతోనే ఉన్నావు. గు కుటుంబం మొత్తము పాన్చువాన్ వర్గానికి చెందింది. ఒకవేళ లిన్ కుటుంబానికి ఏమైనా అయితే మీ కుటుంబం కూడా నాశనం కావచ్చని హెచ్చరిస్తున్నాడు. అది విని జిన్షావ్ వెంటనే వాళ్ళ నాన్నని కాపాడాలని డిసైడ్ అవుతుంది. హే, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలని మా నాన్నతో వెళ్ళి చెప్పు అని పని పిల్లని వాళ్ళ నాన్న దగ్గరికి పంపిస్తుంది. అదంతా కుదరదు, తనని కాసేపు అక్కడే ఉండమని చెప్పని నాన్న తిట్టి పంపిస్తున్నాడు. కానీ నాన్న పక్కన ఉన్న ఇంకో అధికారి పైకి లేచి, మా వైఫ్ కి కాస్త హెల్త్ బాగాలేదంట, నాకు ఇప్పుడే న్యూస్ అందింది, నేను వెళ్ళాలి అనేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. మా నాన్నది ఒక మట్టి బుర్ర, ఇంకా ఆయనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదని అనుకుంటూ ఉంది. అంతలో ఇద్దరు అమ్మాయిలు మన జిన్షావ్ దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నట్టు ఉన్నారు, మీ డ్రెస్సింగ్ ని చూస్తుంటేనే అర్థమవుతుందని అంటున్నారు. ఆ మాటలు విని నాన్న వెంటనే అతని యాక్టింగ్ ని స్టార్ట్ చేస్తూ, అవును, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టమని చెబుతున్నాడు. ఇప్పుడు ఒక్క దెబ్బకి 2 పెట్టెల్ని పడేస్తాను చూడు అనుకుని, అవునవును, మా నాన్న నన్ను బానే చూసుకుంటారు, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను కదా, నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగాను, మా నాన్న నన్ను సరిగా చూసుకోలేకపోయారు, నా ఏజ్ సెరమనీ కోసము మా నాన్న ఇక్కడి నుండి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు అని చెబుతూ ఇన్ని రోజులు వాళ్ళ నాన్న తనని సరిగా పట్టించుకోలేదు అని చెప్తూ ఉంది. జిన్షావ్ మాటలు విని ఈషియన్ నవ్వుకుంటున్నాడు. ఈ పిల్ల మళ్ళీ తన డ్రామాని స్టార్ట్ చేసిందని అనుకుంటున్నాడు. అది అది అసలు ఏం జరిగిందంటే అనేసి నాన్న ఏదో కవర్ చేసుకోబోతూ ఉంటే ఈషియన్ మధ్యలో అడ్డుపడి, అవును, తను చెప్పిందంతా నిజమే, ఈయన చాలా దూరం ట్రావెల్ చేసి తన ఏజ్ సెరమనీకి అటెండ్ అయ్యారు, ఈయన భార్యకి హెల్త్ బాలేదని చెప్పి ఇంటి బాధ్యతని పూర్తిగా కాన్క్యూబియన్ కి అప్పగించేశారు అని ఈషియన్ బాగా ఎక్కిస్తున్నాడు. ఆ మాటలు విని నాన్న వాళ్ళ మాస్టర్ కి కోపం వచ్చి, కాన్క్యూబన్ కి ఎవరైనా ఇంటి బాధ్యతలు అప్పచెప్తారా? అలా అప్పచెప్పకూడదు, మొదటి భార్యనే ఇంటిని చూసుకోవాలి, నీకు ఇది కూడా తెలియదా అని అడుగుతున్నారు. లేదు, నా భార్యకి కాస్త హెల్త్ బాలేదని నాన్న కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అంతలో జిన్షావ్, ఆ కాన్క్యూబన్ ప్రతిరోజు బర్డ్ సూప్ తాగుతుంది, కానీ మా అమ్మమ్మ కుటుంబం బాగా ధనవంతుల కుటుంబం అయినా వాళ్ళు ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు అని పిన్ని ఎక్కువగా ఖర్చు పెడుతుందని ఇండైరెక్ట్ గా అంటుంది. అక్కడే ఉంటే ఇంకెంత డ్యామేజ్ చేసేస్తుందేమో అనుకుని నాన్న కోపంగా, పద ఇంటికి వెళ్దామని జిన్షావ్ని అక్కడి నుండి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అది చూసి ఈషియన్ బాగా నవ్వుకుంటున్నాడు. ఇక్కడేమో చెన్ను వాళ్ళ అసిస్టెంట్ చెన్తో మాట్లాడుతూ, జిన్షావ్ చాలా బాగా మాట్లాడి వాళ్ళ నాన్నని ఇన్సల్ట్ చేసింది మాత్రమే కాకుండా వాళ్ళ నాన్నని జాగ్రత్తగా కాపాడి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి బాగా తెలివైందని అంటున్నాడు. చెన్ జిన్షావ్ని తలుచుకుంటూ నవ్వుకుంటున్నాడు. ఇంకా ఆ లెన్ చెన్నని మీట్ అవుతున్నాడు. మీరు ఏం నిర్ణయం తీసుకున్నారని అడుగుతున్నాడు. ఏం నిర్ణయం? నన్ను ఇరికించడానికి ఇదంతా నువ్వే చేస్తున్నావని అతను కోప్పడడంతో, ఓ అవునా,
మీరు ఇందాక మీ పనివాడిని ఎక్కడికో పంపించారు కదా, అతన్ని ఫాలో చేసుకుంటూ మా వాళ్ళు కూడా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారో తెలుసా? ఆల్రెడీ వాళ్ళు మీకంటే చాలా స్థలాలు కొనుక్కొని ఉన్నారు. ఇప్పుడు మీ వల్ల అతను కూడా ఇరుక్కున్నారని తెలిస్తే మీ పొజిషన్ ఏమవుతుందో మీరే ఆలోచించుకోండి అని అంటున్నాడు. అతను వెంటనే నేను ఈ పదవి నుండి తప్పుకుంటున్నాను, దయచేసి నన్ను అరెస్ట్ చేయండి అని అడుగుతున్నాడు. మన జిన్షావ్కి కూడా ఈ సమాచారం అందుతుంది. ఊర్లో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. చెన్ మీ నాన్న వాళ్ళ మినిస్టర్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయాడంట. టైం బాగుంది, మీరు జస్ట్ మిస్ అయ్యారు. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ అక్కడే ఉండి ఉంటే మీ ఫ్యామిలీ కూడా చెడ్డ పేరు వచ్చి ఉండేది అని పనిపిల్ల అంటుంది. చెంగ్ వాళ్ళని మాత్రమే కాదు మనల్ని కూడా వాచ్ చేస్తున్నాడు. నేను వెంటనే అమ్మమ్మకి ఒక లెటర్ రాయాలి, వెంటనే వెళ్ళి ఒక పెన్ను పేపర్ తీసుకొని రా అనేసి వాళ్ళ అమ్మమ్మకి ఒక లెటర్ రాస్తూ ఉంది. ఆ లెటర్ మన చెన్నుకి అందుతుంది. అతను ఆ లెటర్ని చదువుతూ నవ్వుకుంటున్నాడు. అమ్మమ్మ బాగున్నారా అని అడిగేసి చెన్ను చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఆయన బిహేవియర్లో ఏదో రహస్యం ఉంది అన్నట్టు లెటర్ రాసినట్టు ఉంది. చెన్ను ఆ లెటర్ని చదువుతూ ఈ అమ్మాయి బాగా తెలివైంది, నేను ఈరోజు తనని కాస్త బెదిరించాను, అందుకే తను ఇలాంటి స్టెప్ వేసింది. తన ఈ లెటర్ ద్వారా ఇంక మీదట నేను సైలెంట్గా ఉంటాను, మీకు సహకరిస్తానని ఇండైరెక్ట్గా మనకి సమాచారం ఇచ్చింది. ఎందుకంటే ఈ లెటర్లో నా గురించి ఏది డైరెక్ట్గా చెప్పలేదు. ఎలా అయినా ఈ లెటర్ ముందు మనకే వస్తుందని తనకి బాగా తెలుసు, అందుకే ఇలా చేసింది అని చెన్ కనిపెట్టేస్తున్నాడు. ఇక మన జిన్షా ఏమో ఆ లెటర్ గురించి ఆలోచిస్తూ అతను కనుక ఆ లెటర్ని చదివితే నేను అతనికి సపోర్ట్ చేస్తున్నానని అతనికి అర్థమైపోతుంది. ఒకవేళ చెన్న లెటర్ని చూడకపోయినా పర్లేదు, ఆ లెటర్ మన అమ్మమ్మకే వెళ్ళనివ్వు అన్నట్టు ఆలోచిస్తూ ఉంది. ఇక్కడేమో చెంగ్ ఆ లెటర్ని వాళ్ళ అమ్మమ్మకి పంపించమని చెబుతున్నాడు. ఇంకొక వైపు నాన్నేమో ఈ పొలిటికల్ గొడవ నుండి సేఫ్గా తప్పించుకున్నానని చాలా సంతోషపడుతున్నాడు. కాన్క్యూబన్తో మాట్లాడుతూ జిన్షావ్ పెళ్లి గురించి చెబుతున్నాడు. లియూ వాళ్ళ కొడుకు ఇప్పుడు ఒక చిన్న పొజిషన్లోనే ఉన్నాడు, కానీ మన మాస్టర్ అరెస్ట్ అయ్యాక అతను ఒక చిన్న పదవి నుండి మంత్రి పదవికి ఎదగబోతున్నాడు. అందుకే అతనికి మన జిన్షావ్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను, పెళ్లి ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలని అంటున్నాడు. అదంతా కుదరదు, జిన్షావ్ పెళ్లికి నేనెందుకు ఏర్పాట్లు చేయాలని అంటుంది. ఆ మాట విని పనావిడ కాస్త సైలెంట్గా ఉండండి అన్నట్టుగా కాన్క్యూబన్ని ఒక గిల్లు గిల్లుతూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.